ఏలూరు తర్వాత ఇప్పుడు మనం విజయవాడ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఇది చాలా ఇంపార్టెంట్ కీ కాన్స్టిట్యున్సీ కింద మనం చూసుకోవచ్చు. ఎందుకంటే విజయవాడలో అన్నదమ్ముల పోటీ, కేశినేని నాని, కేశినేని చిన్న, ఇద్దరు సొంత అన్నదమ్ములు, వాళ్ళు పోటీ చేస్తున్నారు. మామూలుగా అయితే అంటే వైసీపీ గాలికి ఎదురు గాలిలో తెలుగుదేశం గెలిచింది. దాన్ని కేశినేని నాని ఏమనుకున్నాడంటే, తెలుగుదేశం అన్ని చోట్ల ఓడిపోయింది, ఇక్కడ నేను గెలిచాను అంటే ఇదంతా నా బలం అనుకున్నాడు. పార్టీ అండతోటి నేను గెలిచాను అనుకుంటే ఆ నాయకుడిని ప్రజలు కూడా హర్షిస్తారు. పార్టీ లేకపోయినా నేను గెలుస్తాను అంటే ఇండిపెండెంట్గా, పార్టీ అవసరం లేదు కదా, నువ్వు చాలా పెద్ద నాయకుడి కదా, ఇండిపెండెంట్గా గెలుస్తామేమో చూద్దాం అని ప్రతి ఓటరు తనకి తాను ప్రశ్నించుకుంటాడు. ఆ అహంకారాన్ని ఓటరు భరించలేడు. పార్టీ గుర్తు మీద కదా ఓటేసేది, పార్టీ గుర్తు మీద ఓటేస్తారు. నువ్వు మంచివాడివైతే ఇంకో 10 ఓట్లు ఎక్కువ వస్తాయి. నువ్వు దుర్మార్గుడు అయినా సరే పార్టీని చూసి నీకు ఓట్లేస్తారు. నా గొప్పతనం వల్ల గెలిచాను, అందరూ ఓడిపోయారు, నేను గెలిచాను చూడు అంటే ఓటర్ ఎప్పుడైనా సరే ఏ నాయకుడి నుంచి అయినా ఆ హంబల్నెస్ కోరుకుంటాడు. పొగరుబోతు నాయకుడికి ఎప్పుడైనా గర్వభంగం తప్పదు. మన తెలంగాణ ఎన్నికల్లో మనం కేసీఆర్ ఎందుకు ఓడిపోయాడు? అభివృద్ధి చేయక ఓడిపోయాడా? అహంకార ధోరణితోటి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్లో? అహంకారం. అసలు నా అంత నాయకుడు ఈ ప్రపంచంలో లేడు, చాలా పొరపాటు. ఆ అహంకారంతో ఇక్కడ కేశినేని నాని పార్టీ మారిన తర్వాత చాలామంది ఏమనుకున్నారంటే, అమ్మో కేశినేని నానితో పాటు విజయవాడలో ఉన్న నాయకులందరూ వెళ్ళిపోతారు, తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోతుంది అనుకున్నారు. ఆయన కూతురు తప్ప ఒక్క కార్పొరేటర్ కూడా తెలుగుదేశం నుంచి బయటికి వెళ్ళాలి. అంటే మొత్తం మీద ఇద్దరు వెళ్ళారు. అక్కడికి వచ్చి కేశినేని చిన్న ఎప్పుడైతే క్యాండిడేట్ అయిపోయాడు, తెలుగుదేశం క్యాండిడేట్ అనౌన్స్ చేశారో అప్పుడే ఆయన విక్టరీ కన్ఫర్మ్ అయిపోయింది. పార్లమెంట్ సెగ్మెంట్లోకి వస్తే తిరువూరులో ఎవరు ఊహించని విధంగా కొలికిపూడి శ్రీనివాసరావుని దించారు తెలుగుదేశం అభ్యర్థిగా. ఆయన వెళ్ళటమే అక్కడ సంచలనం సృష్టించాడు. ఆయన మామూలు మనిషి కాదు, ఐఏఎస్ అధికారులకి క్లాసులు చెప్పే వ్యక్తి, ఐఏఎస్ఎల్ని తయారు చేసే ఒక ఫ్యాక్టరీకి యజమాని. అంటే ఎంత మేధావి అయి ఉంటాడు. ఆ మేధావి మీద ఇప్పుడు వైసీపీ వాళ్ళు పోరాటం చేయాలి. సో అందుకని తిరువూరు ఫస్ట్లో కొంత టైట్గా కనిపించినా కానీ కొలికిపూడి శ్రీనివాసరావు తన వాక్చాతుర్యంతో మొత్తం ఇళ్లలోకి వెళ్ళి కూర్చొని మాట్లాడుతున్నాడు. దాంతో బాగా టర్న్అవుట్ అయిపోయింది. విజయవాడ వెస్ట్ బీజేపీకి ఇచ్చారు. నిన్న రాత్రి వరకు కూడా ఒక రకమైన యాంటీ వేవే అక్కడ నడిచింది విజయవాడ వెస్ట్లో. కానీ లేటెస్ట్ రిపోర్ట్ ఏంటంటే మొత్తం అక్కడ కూడా బీజేపీ వైపు టర్న్ అవుతున్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి కొంచెం అత్యాశకి పోయి ముస్లిం క్యాండిడేట్ని పెట్టాడు. ఆ ముస్లిం ఒక కార్పొరేటర్ని ఎమ్మెల్యేకి తీసుకొచ్చాడు. దాంతో ఏమైంది, అతని ఆలోచన అంతా మున్సిపల్ ఎన్నికల్లాగానే కనపడుతున్నది, బ్రాడ్గా లేదు. దాంతో అక్కడ మొత్తం అంతా కూడా అర్బన్ ఓటర్ కాబట్టి వాళ్ళందరూ కూడా భారతీయ జనతా, ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే భారతీయ జనతా పార్టీ వేవ్ నడుస్తున్నది దేశం మొత్తం, దేశవ్యాప్తంగా. అందులో విజయవాడలో భారతీయ జనతా పార్టీ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. సో ఆ శక్తులన్నీ కలిసిపోయినాయి. దాంతో విజయవాడ వెస్ట్ ఇప్పుడు చాలా మారిపోయింది. కీన్ కంటెస్ట్ నుంచి బీజేపీకి క్లియర్ సీటుగా మారిపోయింది. విజయవాడ ఈస్ట్, విజయవాడ సెంట్రల్లో అయితే మనం చూసాం గులకరాయి దాడి జరిగింది. అక్కడే గులకరాయి దాడి జరిగిన తర్వాత వైసీపీ క్యాండిడేట్ వెల్లంపల్లి శ్రీనివాసు కంటికి అదేదో ఇది పెట్టుకొని దూది పెట్టుకొని ప్లాస్టర్ వేసుకొని తిరిగాడు.
ఎవరు చూడను కూడా చూడలేదు. ఉన్నది కూడా పోయి ఉంటుంది. ఉన్నది కూడా పోయింది, సింపతి అస్సలు జనరేట్ కాలేదు. విజయవాడ సెంట్రల్లో తెలుగుదేశం పార్టీ మెజారిటీ లెక్క పెట్టుకోవడమే మిగిలి ఉన్నది. ఓకే. సో మైలవరం పరిస్థితి అట్లాగే ఉంది. చాలా విపరీతమైన ప్రెషర్ ఉంది మైలవరంలో. బట్ టీడీపీకి క్లియర్ కట్ ఎడ్జి కనపడుతుంది. నందిగామ ఎస్సీ క్లియర్ కట్గా ఉంది. జగ్గేపేట కూడా మొత్తం క్లియర్ కట్ తెలుగుదేశంకి ఎడ్జి కనపడుతూ ఉన్నది. అంటే విజయవాడ పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో కేశినేని కేశినేని శివనాథ్, అతని మంచితనం, అతని ప్రచార సరళి, అది మొత్తం అందరు క్యాండిడేట్లకి, అసెంబ్లీ క్యాండిడేట్లకు కూడా అది ఉపయోగపడుతూ ఉన్నది, అతని మంచితనం. సో అందుకని ఇక్కడ ఏంటి అంటే, మామూలుగా వైసీపీ వాళ్ళు ఏం లెక్క వేసుకుంటున్నారంటే, ఒక ఓటు అటు ఒక ఓటు ఇటు అన్న పడుతుందని వాళ్ళు లెక్క వేసుకుంటున్నారు. ఈ విజయవాడ లాంటి కాన్స్టిట్యున్సీలో సైకిల్ గుర్తు కనపడితే ముద్రేసేలాగా ఉన్నారు ప్రజలు. అంటే 2 చోట్ల సైకిల్ ఉంటే పార్లమెంటు అసెంబ్లీలో 2 చోట్ల సైకిల్ గుర్తుకు వేసే పరిస్థితికి విజయవాడ వచ్చింది. సో విజయవాడలో ఎటువంటి ఇబ్బంది కనపట్టలేదు.